సార్ మీరు చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా రిటైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తంగా? మార్చు 2024 నుండి ఈ రిటైర్మెంట్ ప్రారంభమైంది. సుమారు 29 నెలలైంది ఇప్పటికి రిటైర్మెంట్స్ ప్రారంభమై. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఇప్పటికి ప్రతి నెల అన్ని డిపార్ట్మెంట్లు కలిపి సుమారుగా 500 మంది రిటైర్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ప్రతి నెల 500 సరాసరిగా రిటైర్ అవుతున్నారు. ఈ లెక్కల్ని కనుక మనం చూసినట్టయితే సుమారు 7,500 కోట్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళకే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ప్రతి సందర్భంలో ఉద్యోగస్తుల పెన్షనర్ల నాయకులను పిలిచి మీకు 6,000 కోట్లు మేము 3 నెలల్లో చెల్లించడం జరిగింది, 100 రోజులలో మేము చెల్లించినామని చెప్పేస్తే మరి ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళకు సగం మందికి అందలేదు. ఎవరికి ఇచ్చినట్టు అంటే బకాయిలు చాలా ఎక్కువనాయని భావించాల్సి వస్తుంది. ఎంతకాలం నమ్మించగలుగుతారు? 1 నెల 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ సుమారు 29 నెలలు అయిపోయింది. అంటే ఈ రిటైర్మెంట్స్ ప్రారంభమే. ప్రభుత్వం వచ్చి సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది అనుకోండి. మరి ఇంకా నమ్మించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే బకాయిలు అనేటువంటిది చెల్లించడంలో కూడా ప్రభుత్వము నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇది న్యాయమైంది కాదు. ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరగడం అనేటువంటిది ఆపేయించాలి. ఫలానా తేదీ వరకు మేమంతా కూడా క్లియర్ చేస్తామని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రెండో విషయం ఏంటంటే న్యూ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నామని చెప్పి ఎన్ఈహెచ్ఎస్ అనేటువంటిది వాళ్ళు ఇప్పటికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. తర్వాత హాస్పిటల్స్తో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒప్పందమే జరగలేదు. కానీ 3 నెలల నుంచి వెళ్ళి రిటైర్మెంట్ అయిన వాళ్లకు అట్లాగే ఈ ఉద్యోగస్తుల జీతాల నుంచి వెళ్ళి కటింగ్ అనేటువంటిది చేసేశారు. ప్రభుత్వము హాస్పిటల్తో ఒప్పందమే లేకుండా అది వైద్యమే అందేటువంటి పరిస్థితి లేకుండా అందరి జీతాల నుంచి కటింగ్ చేసేసి ఇప్పుడు నువ్వేం చేసినావో అవి కూడా లేకుండా చేసేసినావు. ఎవరికో ఇచ్చినామని రైతు బంధుకో మేము అందులోకి వాడినామని చెప్పి మళ్ళీ నిస్సిగ్గా వాడుతున్నాం. అంటే ఇప్పటిదాకా ఉద్యోగస్తుల బకాయిలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు నెల నెల జీతాల నుంచి వెళ్ళి కూడా కటింగ్ చేసినాయని కూడా మేము ఫలానా దానికి వాడినాం కాబట్టి ఇమీడియట్ ఇప్పుడు మేము దాని వైద్యానికి అందించలేమని చెప్పేస్తే ఎంత పరిస్థితి? మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది వేరే పథకాలకు దారి మళ్లించినారని చెప్పేసి చెప్తున్నారా? రావాల్సింది కాదు. ఇప్పుడు 3 నెలల నుంచి వెళ్ళి నెల నెల జీతాల నుంచి వెళ్ళి 1.5% బేసిక్లో కట్ అవుతుంది ప్రతి ఉద్యోగస్తుకి, ప్రతి పెన్షనర్కు. అందరు జీతాల నుంచి వెళ్ళి కట్ చేసిండ్రు. అంటే సుమారు ఒక 1,000 రూపాయలైనా ప్రతి నెల యావరేజ్గా చూస్తే పెద్దోళ్ళకు ఎక్కువ కట్ అవుతుంది, చిన్నోళ్ళకి తక్కువ కట్ అవుతుంది. కనీసం 1,000 రూపాయలైనా కట్ అయి ఉంటుంది. ఈ డబ్బును కూడా వేరే పథకాలకు మరలిస్తున్నాం అని అంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఎట్లా నమ్మాలి? మాకు ఇప్పుడు పెన్షనర్స్ అంతా కూడా ఓల్డ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళకి వైద్యం చక్కగా అందేటువంటి పరిస్థితి లేదు. అది ఉచిత వైద్యం అందించడానికి సంబంధించి మీ జీతాల నుంచి మేము కట్ చేస్తున్నామని చెప్పేసి అసలు హాస్పిటళ్ళతోనే ఒప్పందం కూర్చుకోలేదు. ఎక్కడ కూడా ఉచితంగా ఇస్తలేరు. అది డాంబికంగా 3 నెలల ముందే కట్ చేసిండు, ప్రకటించేసిండు. ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా వైద్యం అందడం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అంటే దానికి ఒక విధి విధానాలు తీసుకురాలేదు, అసలు మార్గదర్శకాలు కూడా ఏమి ఇవ్వలేదా హాస్పిటల్స్కి? ఇప్పుడు లేదు. నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోయి అడగండి. ఇప్పటికి అసలు మా గవర్నమెంట్ నుంచి ఒప్పందమే కాలేదండి, మీకెట్లు ఇస్తాం వైద్యం అని చెప్పేస్తున్నారు. కాబట్టి మళ్ళీ మేము డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కూడా జీతాల నుంచి వెళ్ళి కట్ చేస్తున్నారు. మళ్ళీ మేము వైద్యం చేయించుకోవడానికి సొంత డబ్బులనే వాడుకోవాల్సి వస్తుంది. సో ఇది చాలా దుర్మార్గంగా అన్యాయమైనటువంటి పరిస్థితిలోకి ఉన్నది. అయితే ఏం చెప్తూ ఉంటారు? గత ప్రభుత్వం చేసిన పాపం, గత ప్రభుత్వం చేసిన పాపం అని చెప్తూ ఉంటారు. ఎన్నేళ్ళు చెప్తారు ఇట్లా? ఇప్పుడు మీ గవర్నమెంట్ అయిపోయే కాలపరిమితి అయిపోతుంది. ఇంకో 2 ఏళ్ళు అయితే అయిపోతుంది కదా. అంటే నువ్వు 5 ఏళ్ళ దాకా నువ్వు ఇదే పని చెప్తావా? సరే, మొదటి సంవత్సరం చెప్పినావు, అది నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉంటుంది. నీ చేతిలోకి మొత్తం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం నిందించడం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు ప్రజలకి ఏం చేస్తున్నావు అనేది ప్రధానం కదా. వాళ్ళు చేసిన తప్పులనే మేము సరి చేస్తామని చెప్పేసి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా కూడా. ఇప్పటికీ కూడా పట్టించుకోకుండా మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా మీలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఇట్లా రోడ్డును ఎక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ప్రభుత్వం ఉచితంగా మాకేం ఇవ్వమని అడగట్లేదు. మా చట్టబద్ధమైనటువంటి హక్కులనే మేము అడుగుతూ ఉన్నాము. గతం అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అవన్నీ ఏం ఉచితంగా ఒట్టిగా వచ్చేటేం కాదు. అందరు జీతాల నుంచి కట్ చేసినటువంటిదే ఉంటుంది. ఒక్క గ్రాట్యుటీ తప్ప మిగతా అన్నీ కూడా జీపీఎఫ్ కావచ్చు, టీహెచ్జిఎల్ఐస్ కావచ్చు, ఇంకా ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జీతాల నుంచి కట్ చేసినటువంటి డబ్బే.
ఆ డబ్బే ఇవ్వట్లేదు. ఒక్కొక్కరికి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది రిటైర్ అయినోళ్ళకు. ఒక్క పైసా రానోళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమందికి అక్కడక్కడ వస్తే రావచ్చు. మిగతా వాళ్ళందరికి కూడా లేదు. కోర్టుకు పోయినోళ్ళకి వస్తున్నాయి. మరి మిగతా వాళ్ళ సంగతేంది? అంటే ప్రతి ప్రతి ఒక్కరు కోర్టుకు పోలేరు, కోర్టుకు అంత డబ్బులు పెట్టుకోలేరు కదా. అవసరమేంది అంటున్నా. ప్రభుత్వము చట్టబద్ధంగా చేయవలసినటువంటిది, న్యాయబద్ధంగా చేయవలసినటువంటిది వదిలిపెట్టేసి మీరంతా కోర్టు చుట్టూ తిరగాలి అనంటే కోర్టు న్యాయం ఎట్లా చేస్తుంది? ఆల్రెడీ కోర్టు ఇచ్చేసింది. ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో అందరికీ ఒకేసారి డబ్బు చెల్లించమని చెప్పి 3 నెలలే. మరి ఎందుకు చెల్లిస్తలేదు ఈ ప్రభుత్వం? అంటే కోర్టు మీద నీకు గౌరవం లేదు, ఉద్యోగస్తుల మీద గౌరవం లేదు, రిటైర్ అయిన వాళ్ళ మీద గౌరవం లేదు, అట్లాగే యూత్ మీద కూడా గౌరవం లేదు. ఎవరి మీద గౌరవం ఉన్నట్టు ప్రభుత్వాలకు? ఈయనొక్కడే కాదు, పాలకులంతా అట్లనే ఉన్నారు. అందుకనే కదా ఢిల్లీలో జరిగింది, రేపు హైదరాబాద్లో కూడా గదే జరుగుతుంది. జెన్జీ అంతా కూడా దిగి ప్రభుత్వాన్ని తూర్పారబడతారు. తప్పదు కదా. చివరికి ముసలిళ్ళం మాలాంటోళ్ళం కూడా వచ్చి రోడ్డు మీద ఇవాళ మేము ప్రదర్శన చేసినామంటే ఎందుకు? ఇదొక సింబాలిక్. అయ్యా మీ ప్రభుత్వం ఆలోచించుకోండి, న్యాయబద్ధంగా వ్యవహరించండి, ఉద్యోగాలు ఇవ్వండి, కల్పించండి యూత్కు. అట్లనే న్యాయబద్ధంగా విద్య అందించండి, అందరికీ సమానంగా న్యాయబద్ధంగా అందించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఓన్లీ పెన్షనర్ల కోసమే రాలే. ఈ సమాజం సంక్షోభంలో ఉంది, పాలకులంతా కూడా న్యాయబద్ధంగా వ్యవహరించడం లేదు. అందుకనే హెచ్చరిక చేయడానికి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా రూపంలో పెట్టిండ్రు. ఒకవేళ ఇప్పటికి కూడా ఆలోచించకపోతే పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. అది అంతిమంగా హైదరాబాద్ను చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా నిద్ర మేల్కొని న్యాయబద్ధమైన పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చట్టము ఎట్లాగూ ఉన్నది, కానీ దాన్ని న్యాయబద్ధంగా చేయకపోతే అవినీతిలోకి ఇంకా కూరుకుపోతుంది రోజు రోజు. దాని నుంచి వెళ్ళి ఆలోచించకపోతే నిద్రమత్తులో ఉంటే గతంలో ఉన్న ఆయనకు మత్తు అని చెప్పేసి వీళ్ళు. మరి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? ఫ్యూచర్ సిటీ ఇవాళ ఉద్యోగస్తులనంతా వదిలిపెట్టేసి వాళ్ళ డబ్బులు వాడుకుంటూ ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఏం చెల్లి వస్తున్నాయి? ఎట్లయినా అప్పులు తేవాల్సిందే కదా. ఇప్పటికీ పోయినోళ్ళు 7 లక్షల కోట్లు చేసిండు అంటున్నారు. ఇవాళ మీరు వచ్చి 2.5 ఏళ్ళకే మరి 3.5 లక్షల కోట్లు చేసిండు కదా. వాడు 10 ఏళ్లలో 7 లక్షలు చేస్తే నువ్వు 2.5 ఏళ్ళనే 3.5 లక్షలు చేసినావు. ఇక రేపటికి అయిపోయే వరకు ఎంత చేస్తావు నువ్వు? ఇదంతా కూడా చెప్పుకోవడానికి బాగుంటుందేమో, కానీ ప్రజలకు అంతిమంగా బాధితుని పక్షాన నువ్వు నిలబడుతున్నదా అనేదే ప్రభుత్వాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నీ చూస్తే అసలు ప్రభుత్వానికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఊడియం చేసిన నీ ఎంప్లాయీకే నువ్వు న్యాయం చేస్తలేవు. ప్రజలకు చేస్తామని నమ్మడానికి ఏమున్నది ఇంకా? కనుక ప్రభుత్వాలు ఇప్పటికైనా, ఈ ప్రభుత్వమైనా వచ్చే ప్రభుత్వాలు ఏవైనా కూడా ఖచ్చితంగా కొంచెం జాగరూకతతో న్యాయబద్ధంగా పాలన చేయాలి. అట్లాగే ఎవరికైతే ఉద్యోగస్తులకు లేకపోతే పెన్షనర్స్కు పిఆర్సీ 3 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి దాని కాలపరిమితి అయిపోయి. అరే ఫలానా తేదీ నాడు ఇస్తాను అని చెప్పినావు నువ్వు. 6 డిఏలు ఎప్పటికి ఏ రాష్ట్రంలో పెండింగ్ ఉందా? ఏంటిది అసలు? ఏం పాలన ఇది? మెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఏమనంటే అయ్యా మా ముఖ్యమంత్రి చాలా మంచోడు అని చెప్పి దేశమంతా మేము ప్రచారం చేయాలి. దానికోసమా ఈ పాలన అంతా? నిన్ను మెచ్చుకోవడానికి కాదు కదా. నువ్వు పేద ప్రజలకు ఏం చేసినావో చెప్పు. అందరికీ లాభం చేసేటువంటిది ఏమన్నా చేసినావా? మా జీతాలే మాకు ఇస్తలేవు, 1వ తారీఖు ఇవ్వడం అనేటువంటిది ఏమన్నది? అంతకంటే అన్నీ సాధించుకున్నాం మేము, చట్టబద్ధంగా ఉన్నటువంటి అన్నీ కూడా హక్కులను సాధించుకున్నాము. దాంట్లో ఒక్కటి చేసేసి నేను మొత్తం చేసిన అంటే అయ్యే పని కాదు. బ్యాంకులతో ఏదో నేను ఒప్పందం చేసుకున్నా, మీకు ఇన్సూరెన్సులు ఫ్రీగా చేస్తున్నది, అది ఏంది? ఆల్రెడీ ఉన్నదే కదా. నువ్వు చేసేది డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి అది వచ్చేదే ఉంటుంది. బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి బ్యాంక్ కూడా చెప్పితే తెలిసేది ఇది. అది నువ్వు చెప్తున్నావు, అది చేసేదే ఉన్నది. అది న్యాయమా? అది అందరికి న్యాయం చేస్తున్నా అని చెప్పడానికి, ఎంప్లాయీస్ పక్షాన నేను ఉన్నా అని చెప్పడానికి అదా? అది గీట్రాయి కాదు. ఖచ్చితంగా అన్ని బెనిఫిట్స్ ఒకేసారి రిటైర్ అయిన నాడు చెల్లిస్తే నువ్వు నిజంగానే మంచి పాలకుడు అని చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుంది. అవకాశాన్ని దూరం చేసుకుంటే ఖచ్చితంగా గత పాలకులకి ఏ గత అయితే పట్టిందో అంతే 5 ఏళ్లలో మళ్ళీసారి అట్లే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే తప్పనిసరిగా పరిణామాలు చవి చూసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.